ఏదో బ్యాగ్ ఇచ్చి డబ్బులు తీసుకోవడం నేను చూశాను. చాలా డబ్బులు తీసుకుంది. అంటే ఆ నందిని అత్త కాస్ట్లీ వస్తువులే ఇచ్చింది. అదేంటో తెలుసుకుందామని ఆ వ్యక్తిని ఫాలో అయ్యాను. అతనికి యాక్సిడెంట్ కూడా చేశాను. అయినా ఏమీ తెలియలేదు. అతని వెనక అతని ఫ్లాట్ వరకు వెళ్ళాను. ఆ బ్యాగ్ తీసుకుని లాకర్లో పెట్టేశాడు. అది తెరవటం నాకు కుదరదు కదా, అందుకే వచ్చేసాను. అంటే అందులో ఏముందో తెలియలేదా? లేదు భవానీ, కానీ నందిని అయితే చేసిన పని మాత్రం చాలా అనుమానాస్పదంగా ఉంది. ఎవరికి తెలియకుండా ఈ పని చేసిందేమో అనిపిస్తుంది. అయ్యో, ఈ నగలు గాని అత్త కొట్టేసుంటే వార్నింగ్ ఇచ్చేసి అమ్మకి ఇద్దాం అనుకుంటే అసలు అవేంటో తెలుసుకోలేకపోయాం. నువ్వు దిగులు పడకు భవానీ, నేను తెలుసుకుంటానుగా. ఎలా అక్క? ఆ నందిని అత్త ఏదో గేమ్ ఆడుతుంది కదా, నేను కూడా ఆ గేమ్ ని అలాగే కనిపెట్టి నందిని అత్త దాస్తున్న సీక్రెట్ ఏంటో కనుక్కుంటాను. ప్లీజ్ అక్క, అలా చేస్తే అమ్మకి చాలా హెల్ప్ అవుతుంది. అక్కడ ఇక్కడ జాబ్ వెతుకునే అవసరమే ఉండదు. అమ్మ సొంతంగా బిజినెస్ చేస్తుంది. ఎవరి దగ్గరికి ఇంకా ఇంటర్వ్యూ కోసం వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. అప్పుడు అమ్మ ఇంకా చాలా ఉద్యోగులకు ఉద్యోగం ఇస్తుంది. అవునక్క, నువ్వు త్వరగా కనబడితే అందరికీ హెల్ప్ చేయొచ్చు. సరే, నేను చూసుకుంటాను.